జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ముందుగా ఈరోజు లోక్సభలో అమరావతికి మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్క పార్టీకి, అలాగే స్పీకర్ స్థానంలో కూర్చొని అమరావతికి ఆమోదాన్ని తెలియజేసిన వారికి కూడా రైతులందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అసలు ఈ అమరావతికి చట్టబద్ధత అనేది ఎందుకు? ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజధానికి లేదు కదా. మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు అంటే ముఖ్యంగా రైతులైన మీరు ఎందుకు చట్టబద్ధత కావాలని కోరుకుంటున్నారా అని మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు. దానికి ఏం చేస్తాం? అది మన రాష్ట్రం ఒకప్పుడు చేసుకున్నటువంటి కర్మ అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో కూర్చొని మన రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేయాలనుకుందో అప్పటి నుంచి కూడా ₹1 ఆశించకుండా మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం 75% భూమిని రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ ఒక కొత్త విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినందుకు, ఆ విధానం ద్వారా భూములు ఇచ్చినందుకు మేము మరి అమరావతియే శాశ్వత రాజధానిగా నిలిచిపోవాలి, కానీ ఇలా ముక్కలు చేసి మన రాష్ట్రాన్ని మళ్ళీ అధోగతి పాలు చేయకూడదని చెప్పి ఒక సంకల్పంతో 5 ఏళ్ళు నడి రోడ్డున కుటుంబంతో సహా పోరాటం చేసి ఇటు రాష్ట్ర ప్రజల సహకారంతో, అటు న్యాయస్థానాల ద్వారా భగవంతుడి సంకల్పం సహకారంతో, భగవంతుడి దయ వలన ఈరోజు అమరావతిని నిలబెట్టుకోగలిగాం. అయితే ఈ రాక్షస పరిపాలన చూసి మరి ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఎవరన్నా ఇప్పుడు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి, కానీ వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం కాదు కదా. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఎలా అంటే ఇక్కడ ఉన్నట్టు అన్నీ కూల్చివేసి అమరావతిని అణిచివేస్తూ అమరావతిని ఎలాగైనా పూర్తిగా చంపేయాలని ప్రజావేదికను కూల్చివేస్తూ మొదలుపెట్టాడు పైశాచిక ఆనందాన్ని. అది విపరీతంగా మారిపోయి ఇక చివరి వరకు అంటే అటు రైతులనే కాకుండా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా నడి రోడ్డుని నిలబెట్టిన పరిస్థితి. ఎదిరించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రకంగా అంతటి రాక్షస పరిపాలన చేసినందుకు ప్రజలు ఎవ్వరూ కూడా ఇంకా ఇలాంటి పరిపాలన అనేది మనకు వద్దు అనుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉంచాలి అనే సంకల్పంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు, కేవలం 11 సీట్లకే పరిమితం చేసి. అయినా కూడా మాకెంతో బలం ఉందన్నట్టు బల ప్రదర్శన చేయాలనుకున్నట్టు అసెంబ్లీకి రావడం, మాకు అక్కడ కనీసం మాకు ప్రతిపక్ష హోదా అన్న కల్పించండి అని అడుక్కోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. తర్వాత వాళ్ళు అనుకున్న కోరికలను ఏదైనా చెప్పాలనుకున్నది చెప్పలేక ఇంకా వాకౌట్లు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. ఈరోజు లోక్సభలో కూడా అదే జరిగింది. వచ్చారు, అమరావతికి అటు ఆమోదం తెలపలేదు, అలా అని మేము వ్యతిరేకలం కాదు అంటూనే వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంత బాధే వచ్చింది. అసలు అమరావతి మీద అంత కక్షపూరితమైన వ్యవహార శైలి ఎందుకు? మీకు ఏం చేసింది అమరావతి మిమ్మల్ని? మీకు వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటే మీరు బయట బల ప్రదర్శనగా చేసుకోండి, ఏదైనా నిరూపించుకోండి, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలను మాత్రం బలి చేయొద్దు, ముఖ్యంగా రైతుని బలి చేయొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా 50,000 ఎకరాలు తీసుకున్నారు చంద్రబాబు, అట్లకి ఎటువంటి న్యాయం చేయలేదు రైతులకి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఒకప్పుడు ఇప్పుడు ఒక స్థానంలో ఉండి అంటే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు విజయవాడ టు గుంటూరు వరకు మధ్యలో ఉన్న ప్రాంతం అనుకూలం, ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, కనీసం 30,000 భూమి కావాలని ఎవరు చెప్పారు? సలహా ఇచ్చింది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కదా అసెంబ్లీ సాక్షిగా. ఆ రోజు 30,000 ఎకరాలు కావాలనుకున్నారు, కరెక్టే. ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. మరి తర్వాత పార్టీ అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు చేయాల్సిన పని ఏంటి? దాన్ని అనుసరించాలి, కానీ దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తూ దాన్ని అణచివేయాలనుకున్నది ఎందుకు? మరి చెయ్యాలి కదా. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి మరి నిర్మాణ పనులు చేపట్టాలి కదా. అలా కాకుండా అర్ధాంతరంగా అమరావతి పనులన్నీ ఆపేసి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చేస్తున్న పని ఏంటి? అది కరెక్టా? కాదు కదా. ఇప్పుడు మాట తప్పారు, మడం తిప్పారు. పాదయాత్రలో మీరు చెప్పినవన్నీ మోసపూరితమైన మాటలు. నిజంగా ఎవరినైనా ప్రజల్ని నమ్మించి మోసం చేయొచ్చు అనేదానికి మీరే ఉదాహరణ. కాబట్టి ఈరోజు 30,000 ఎకరాలతోటి పని జరుగుతున్న సమయంలో మీరు వచ్చారు, అర్ధాంతరంగా ఆపేశారు. మరి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన ఏంటి ప్రపంచ స్థాయిలోని అమరావతి అజరామరంగా వెలిగిపోవాలని చెప్పేసి ఇక్కడికి మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంకా రైల్వే ట్రాక్ ఇవన్నీ తీసుకురావాలనుకున్నారు. కాబట్టి దానికి ఇది చాలదు, కాబట్టి ఈ ఉన్నటువంటి భూమి చాలదు, కాబట్టి వాళ్ళు సెకండ్ సెషన్లో మళ్ళీ రైతుల వద్ద పొలం తీసుకోవాలని అనుకున్నారు, మళ్ళీ భూ సమీకరణ విధానం ద్వారా. దానికి రైతులు కొంతమంది ఆమోదిస్తున్నారు.
గవర్నమెంట్ తీసుకుంటుంది. మధ్యలో మీకెందుకు, మీకేంటి అంత బాధ? ఇప్పుడు రాజధాని అంటే అన్నీ ఉండాలి కదా ఇక్కడ. మరి అంతెందుకు ఇంతెందుకు అనుకున్న వాడివి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసి చూపించకపోయావా నీకు చేతనైనంతలో? మరి అది లేదు. ఆయన చేయడు, చేసే వాళ్ళని చేయనివ్వడు. ఏదో ఒక బురద చల్లి వాళ్ళని ఎలా అయినా సరే ఇక్కడ అమరావతిని పూర్తిగా చంపేయాలి, అమరావతి పనులు చేయకూడదని కంకణంతో ఇప్పటికీ కూడా విష ప్రచారం చేస్తూ ఏది ప్రపంచ స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఈయన మెయిల్ అడ్రస్లకి నోటిఫికేషన్లు పంపించి వాళ్ళకి ఇక్కడ ఏం లేదు, ఇది ముంపు ప్రాంతం, మీరు పెట్టుబడులు పెట్టుకున్నా కూడా ఇక్కడ మీకు ఏమీ లాభం అనేది ఉండదు, ఇక్కడ ఏమీ లేదని చెప్పి విష ప్రచారం చేస్తున్నాడు. దాంతో ఇక్కడ ఉపాధి అవకాశాలు అంటే రాలేనటువంటి పరిస్థితి. పెట్టుబడులు వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఏ కంపెనీలు కూడా ఈయన మాటలు విని నిజంగా ఒక్కొక్కసారి కొంతమందికి అనిపిస్తుంది కదా, ఇప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన రాజధానులు మారిస్తే ఇంకెప్పటికీ అమరావతి పూర్తవుతుంది. సో అందుకని చెప్పేసి కేవలం కారణం ఇదే. ఇక్కడ ప్రభుత్వాలు మారినా రాజధాని అనేది మారకూడదు, ఇక్కడ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోవాలి. కాబట్టి దీన్ని ఎవరు ఇక ముందు ప్రభుత్వాలు ఎలాంటి మారినా ఈయనైతే రాడు, గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చీకొట్టి పంపించారు. లేదు మేము వస్తాము, అధికారంలోకి వస్తామని అంటున్నారు కొంతమంది. ఇప్పుడు చాలా బలంగా విశ్వసిస్తూ మేము వస్తామని చెప్తున్నారు. వచ్చి వాళ్ళు చేసే పనులేంటి? రప్ప ఈరోజు చట్టాలు చేయొచ్చు, చట్ట సవరణలు చేయొచ్చు అని మాట్లాడుతున్నారు. అంటే మేము వస్తే మళ్ళీ మార్చొచ్చు అనే అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి మరి ఆయన వస్తే మార్చే కాడికి ఇంక ఇదంతా ఎందుకు మళ్ళీ? కాబట్టి మీరు వస్తారనే ఆశలు మాత్రం పెట్టుకోవద్దండి దయచేసి. ఎందుకంటే ఒకసారి మీరు మీ నెత్తిన మీరే భస్మాసురుడిలాగా చేయబెట్టుకొని 11 స్థానాలకు పరిమితం అయినట్టు పతనానికి వెళ్ళిపోయారు, పాతాళానికి. ఇప్పుడు మళ్ళీ మీ చేతోనే మీ పార్టీ కూకటి వేళ్లతో సహా మీరే పెకిలించుకోబోతున్నారు, ఇక పాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని కొంచెం ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు మానేసి అసలు ఒకవేళ పరిపాలన చేస్తే ఎలా చేయాలనేది కూటమి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోమని సలహా ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. జై అమరావతి.